శోభన్ బాబు సేవా సమితి వారు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు సోగ్గాడు అనే సినిమా 1975 అంటే 1975 సంవత్సరం సరిగ్గా డిసెంబర్ 19వ తారీఖున విడుదలైంది. అది ఎంత భారీ సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది అన్నదానికి ఆ సినిమా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. మరి అలాంటి సినిమా ఈ రోజు మళ్ళీ రిలీజ్ సురేష్ ప్రొడక్షన్ వారు చేయడం, దాన్ని పొద్దున్నే వెళ్ళి అభిమానులందరూ వెళ్ళి చూడడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేవారు అంతా కూడా థియేటర్స్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అందరూ వెళ్ళి శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. ఈ సోగ్గాడు చిత్రం 50 సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ స్వర్ణోత్సవ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి మెయిన్ వాళ్ళని పిలవాలండి. ఎందుకంటే అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వారిని ముందు పిలవకుండా ఉంటే ఈ కార్యక్రమం తప్పవుతుంది. ఎందుకంటే లెజెండ్స్ అండ్ హీరోస్ లివ్ ఆన్ అనడానికి కారణం వీళ్లే కాబట్టి. ముందుగా ఎం సుధాకర్ బాబు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ కర్నూల్, టి సాయి కామరాజు గారు హైదరాబాద్, పి శ్రీనివాసరావు గారు రాజమండ్రి, బాలసుబ్రహ్మణ్యం గారు చీరాల, టి వీరప్రసాద్ గారు తిరుపతి, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వారు వీరందరూ కూడా రాజమండ్రిలో, విజయవాడలో, కర్నూలులో శోభన్ బాబు గారి స్టాచ్యూస్ బ్రాంజ్ లో పెట్టడం జరిగింది వీరందరూ. అంతేకాకుండా ఆయన పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం అన్నదానాలు చాలా కామనే అండి అని అంటున్నారు. అంతేకాకుండా మినీ కన్వెన్షన్ హాల్ తిరుపతిలో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి పేరు మీదే పెట్టి ఎవరైనా ఫెస్టివల్స్ చేసుకుందాం అనుకున్నా లేకపోతే సెలబ్రేషన్స్ చేద్దాం అనుకున్నా ఆ సమితి మాకుందని చెప్తున్నారు. మీరందరూ ఇక్కడే ఉండాలి. మీరందరే ఇప్పుడు మన గెస్ట్లను పైకి పిలిచి దీపారాధన చేయించాలి. సన్నజాజుల సిన్ని ఓ సిన్ని, ఓ సన్నజాజుల సిన్ని, ఓ వన్నె గాజుల సిన్ని, తుర్రుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది. ఉరిమురిమి చూసావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది. జింజిగి 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 సిన్ని, ఓ సిన్ని, ఓ సన్నజాజుల సిన్ని, ఓ వన్నె గాజుల సిన్ని. కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం, గోటిలోని గోరింకకు చాటు సరసంబంధం, గోటిలోని గోరింకకు చాటు సరసంబంధం, ఈ గుంటూరి పిల్లగానికి నాటు సరసం అందం. జింజర్ 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 జింజర్. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు పరుశూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఆయన జ్ఞాపకాల్ని ఇవాళ మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సర్పయాగానికి డైరెక్టర్ గా చేసిన పరుచూరి గోపాలకృష్ణ గారుగా ఇవాళ ఇంట్రొడక్షన్. అభిమాని హీరో సినిమా కోసం ఎంత తాపత్రయపడతాడో తెలిసిన వాళ్ళు నేను ఒక అభిమానినే, మీకు తెలుసు అది. అలా మన హీరో సినిమా ఆడాలి అని మహిళా హీరో అనేది కరెక్ట్ కాదండి. ఒకసారి మానవుడు దానవుడు తలుచుకోండి ఎలా చేశాడో ఆయన. మతి పోయేదండి ఆయన అలా చూస్తుంటే. ఈయన ఒకడేనా, డాక్టర్ ఈయన ఒకడేనా అంటే ఎంత చేంజ్ ఓవరు. మేము మొట్టమొదటిసారి
వారికి రాసిన చిత్రం ఇల్లాలి కోరికలు మీ అందరికీ తెలుసు. వారు 2008లో వెళ్ళిపోయారు శోభన్ బాబు గారు. అందుకనే సజీవంగా అభిమానులే కాదండి, ప్రేక్షకుల హృదయాల్లో కూడా సజీవంగా నిలిచిపోయే మహానుభావుడు శోభన్ బాబు గారు. అందుకని వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మీ అందరి యొక్క అభిలాషతో ఈ సోగ్గాడు, ఇప్పుడు రిలీజ్ అయిన సోగ్గాడు మళ్ళీ 100 రోజులు ఆడితే చూడాలని నా కోరికగా ఉంది. సో సుశీలమ్మ గారికి ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వీటన్నిటితో పాటు మా ఆత్మీయ సత్కారం స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో సుశీలమ్మ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలకడానికి సేవా సమితి వారి మెంబర్స్ అందరినీ కూడా దగ్గరుండి ఆమెను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. సారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం పి సుశీలమ్మ గారికి. అమ్మ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటికీ కూడా సత్యసాయి బాబా గారి మీద ఒక సినిమా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆవిడ. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీలాగా మీ నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి. ఏదైనా పని చేయాలంటే వయసుతో సంబంధం లేదు, హృదయంతో ఉంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ వెయిట్ చేయాలి. సుశీలమ్మ గారిని మాట్లాడవలసిందిగా, పాటలు పాడవలసిందిగా కోరుతున్నాము. నాయుడు గారు అంతే, ఆయనే వచ్చారు అంతే, రామానాయుడు గారు వచ్చారు. నిజంగా ఇది సురేష్ ప్రొడక్షన్ నడుపుతోందని తెలిసి ఉంటే బంగారు తండ్రి, నాన్నగారిలాగే అలా వస్తే కదా ఆవిడకి కుదరదు అని చెప్పి ఆ టైపులో దిగారు నాన్న. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. సోగ్గాడు కాదు, మనవాడు కూడా సోగ్గాడు లాగే ఉన్నాడండి. చూపిస్తాను, రండి మీ ఇద్దరు రండి, రండి రండి ఇద్దరు రండి, ప్లీజ్ కమ్ బోత్ ఆఫ్ యూ. ఆశ్చర్యపోయాను. ఇతను కూడా గిన్నెస్ బుక్ మనమడా, వీళ్ళిద్దరూ మనవలండి. ఇతను డాక్టర్ అండి, ఇతను డాక్టర్, యు ఆర్ ఇంజనీర్. సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేదు, సోగ్గాడు సోగ్గాడే. ఒక చిన్న ఆనర్ అండి డాక్టర్ గారికి ఇవాళ. సమాజానికి మంచి చెయ్యాలనే తపన, 10 మందికి సహాయపడే వ్యక్తిత్వం, ప్రొఫెషన్ తో పాటు పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసే స్థిరత్వం, ఇలా మరెన్నో విలువలతో తాతకు తగ్గ మనవడిగానే కాకుండా సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ గా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు పొందిన వ్యక్తి డాక్టర్ సురక్షిత్ బత్తిన గారు. సురేష్ బాబు గారిని ఐ రిక్వెస్ట్ హిమ్ టు షాల్వా కప్పి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. And all the other actors, not for this film, for other films, but for this, both of you, Shobhan Babu Garu, Balamurgan Garu, the writer, Johnson Garu, Murli, one of the assistant co-directors is here, all the other technicians who are not there anymore, Vincent Garu, Hiralal Master, I remember quite a few of them, but today when I came here and I saw all of you, it's so endearing, and thank you all. Indaka Baby Rani came and said she is there. So nice, Amma. I remember Pap Kosam. All of you, Roja Ramni Garu, Radhika, Prabha Garu. I think, Sumalat Garu, you didn't work with us, or you didn't work with Suresh Productions? You did? Everybody else is there, Y. Vijay Garu. It's so nice to see all of you, Andy. Thank you all so much for making our lives so good through our films. Indaka P. Sushila garu పాడుతున్నప్పుడు కానీ when you see her, the joy she is given to so many of us, ఇప్పుడు కూడా ఆ పాటలు పాడుతుంటే the value of art, value of song, value of film, the joy that it brings us, it's very, very nice. And it's nice that ఈ శోభన్ బాబు ఫ్యాన్స్ వీళ్ళు అంటే హింస పెట్టలేదు పాపం, వాళ్ళ ప్రేమతోటి వచ్చి చేస్తాం అన్నారు. వాళ్ళే పాపం బాగా కష్టపడి చేశారు. నాకు తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు, సో కైండ్లీ ఫర్గివ్ మీ. ఇంతమంది మా గ్రాండ్ ఫాదర్ శోభన్ బాబు ఆనర్ చేయడానికి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. And also a big congratulations to Suresh Garu and his whole family for directing this movie. ఎందుకంటే చూడండి 50 years తర్వాత కూడా ఈ మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో డెఫినెట్లీ
బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సురేష్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఎంత సక్సెస్ఫుల్ అయినా ఆయన ఫ్యామిలీకి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఎప్పుడు టైం ఇచ్చేవారు. ఎవ్రీ టైం ఏ ఫ్యాన్ వచ్చినా కూడా ఆయన టైం ఇచ్చేవారు. ఎస్, నేను ఇంత కష్టపడాను అంత కష్టపడాను అని ఎప్పుడు మనకి చెప్పలేదు, కానీ మనందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడారో అని. సైకిల్లో వచ్చి స్టూడియో దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి దగ్గర నుంచి హాట్ చెన్నై క్లైమేట్లో చేసి చాలా కష్టపడ్డారు, కానీ ఎప్పుడు ఒక్క రోజు కూడా మనకి ఆయన ఎంత కష్టపడారని చెప్పాల. సో ఎందుకంటే ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్ని కూడా ఆయన ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పి. మనకి ఏ ఇష్టమో అది చేయమని చెప్పారు. అందుకే నేను మెడిసిన్ చేశాను. ఈరోజు ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఐ ఓన్లీ విష్ హీ వాజ్ అలైవ్ టుడే టు సీ వాట్ ఆల్ ఐ హ్యావ్ అచీవ్డ్ అండ్ ప్లస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. 50 yearsకి ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. ఆయన లెగసీ కాపాడుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను, మెమరీస్లో తో మాటకే కాదు నా సర్వీస్తో కూడా. ఇవాళ ఇక్కడ వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. నా వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఇక్కడ ఉన్నారు. ఆయనకి మైక్ అందిస్తాము. మీ జ్ఞాపకాలని మీ అనుభవాల్ని మాకు తెలియజేయగలరు. శివరామకృష్ణయ్య గారు కానీ జయదేవ్ గారు కానీ అందరూ కూడా సోగ్గా టైట్లే బాగుంటుంది పెట్టండి అని అన్నారు. అయినా కానీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకోలే. తర్వాత రామానాయుడు గారు ఈ సోగ్గాడు టైటిల్ పెట్టినప్పుడు నేను ఆయన్ని కావులించుకుని వాహిని స్టూడియోలో ఒక మాట చెప్పాను, నాయుడు గారు పిక్చర్ రేపు ఎట్లా పోతుంది ఎంత సక్సెస్ అవుతుందో చెప్పలేను, కానీ ఈ యొక్క సోగ్గాడు టైటిల్ 20 లక్షల రూపాయల వాల్యూ ఉందండి అని చెప్పారు. సత్యం. ఆ రోజుల్లో కోట్లు లేవు. అది నిజంగా ఆ 20 లక్షలే కాకుండా ఎంతో సురేష్ ప్రొడక్షన్ చాలా పేరు తెచ్చినటువంటి సినిమా. అఫ్కోర్స్ ఈ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి నరసింహారావు గారు నేను ఇక్కడున్నాను తెలిసి నన్ను పిలిచి నన్ను స్టేజీ మీద కూర్చోబెట్టడానికి ఎంతో ట్రై చేశారు. నేను నడవలేక పైకి రాలేక ఏమనుకోవద్దు, దయచేసి మన్నించండి. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లూరి పూర్ణచంద్రరావు గారు గట్టిగా మనం హర్షధ్వానాలు తెలియజేసి కృతజ్ఞత తెలుపుదాము. సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. ఇవాళ ఎంత ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చారండి ఆయన. శోభన్ బాబు గారితో దేవుడు చేసిన పెళ్లి చిత్రం ఈయనే నిర్మించారు. ఇంకా ఎన్నో సినిమాలు తీశారు. ఇల్లాలు ప్రియురాలు, ముగ్గురు మొనగాళ్ళు, రాజు వెడలే, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారండి శోభన్ బాబు గారితో చేసినవి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. సోగ్గాడు సినిమాకి లీడ్ రోల్ చేసిన జై చిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మా ఆంధ్ర ప్రేక్షకులకి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. మీ ఆశీస్సులతోటి, మీ బ్లెస్సింగ్స్ తోటి ఇంకా నేను ఈ చలనచిత్రంలో వెలుగుతూ ఉన్నాను. సోగ్గాడులో సోగ్గత్తగా నేను ఇవాళ వచ్చి ఇక్కడ నిలబడ్డాను. శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, హీరాలాల్ మాస్టర్ గారు, బాపయ్య గారు అందరూ కూర్చున్నారు. నేను మేకప్తో వెళ్ళాను. నాయుడు గారేమో జయచిత్ర అండి అని ఇంట్రడ్యూస్ చేశారు శోభన్ బాబు గారు. నాకు తెలుసండి, వారి అమ్మగారు జయశ్రీ గారు నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారితో దైవ బలంలో నేను వాళ్ళు యాక్ట్ చేశారు హీరోయిన్స్గా. నేను ఒక చిన్న వేషం వేశాను అని చెప్పవలసిన అవసరమేమి ఉందండి ఆయనకి. అంటే చిన్న పాప మనతో యాక్ట్ చేస్తుంది, కలివిడిగా మనం ఉండాలా, మనలో తీసుకోవాలా అని చెప్పి అంత సింపుల్గా సచ్ ఎ డిసిప్లిన్ పర్సన్ హాయిగా వర్క్ చేసామండి. ఆ సాంగ్ నాకు భోజనం పట్టింది, ఇంకా పెడుతుంది నా సినిమా ఇండస్ట్రీయే.
అని గర్వంగా చెప్పుకొని ఇవాళ నన్ను ఇక్కడ పిలిచి నాకు మర్యాద చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సురేష్ బాబు గారిని ఆ శాల్వా కప్పి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. వి రెస్పెక్ట్ యువర్ టైం. సోగ్గాళ్ళలో మరో హీరోయిన్, 38 సినిమాలు అత్యధికంగా చేసిన హీరోయిన్ ఆవిడే జయసుధ గారు. జయసుధ గారు, యు ఆర్ వెరీ వెరీ లక్కీ అండి. సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శోభన్ బాబు గారితో ఇంతకుముందు వారు చెప్పారు 38 సినిమాలు చేశానని. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నా మీద, అంటే ఒకటి డిసిప్లిన్ ఒక పక్కన కాకుండా ఆయన 9 నుంచి 6 గంటల వరకే పనిచేసేవారు. అదే నాకు అక్కడి నుంచి చిన్నపడే అలవాటు అయిపోయింది. ఇకపోతే నేను వారి గురించి మాట్లాడింది మీకు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అన్నిట్లో మీరు చాలా, అంటే సో ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా మీరంతా శోభన్ బాబు గారు ఫ్యాన్స్. ఆయన ఎంత అదృష్టం చేసుకున్నారు మీలాంటి ఫ్యాన్స్. నిజంగా ఆయన ఎప్పుడు ఊహించుండరు. సో ఆయన అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే సో రామానాయుడు గారు చాలా మంచి చిత్రాలు ఆయన తీసిన పిక్చర్స్లో నాకు అవకాశం ఇవ్వడం, అమేజింగ్ గ్రేట్ ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద హోల్ నాయుడు గారు ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సురేష్ బాబు గారు, మీకు ఒక ఆత్మీయ సత్కారం. ఇప్పుడు నెక్స్ట్ మన మాటలు సుమలత గారు చెప్పాలి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి? జాకీ కరెక్ట్. అందరికీ నమస్కారం. పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ని ఎలా సపరేట్గా పెట్టుకోవాలి. పర్సనల్ లైఫ్ని ఆయన చాలా ప్రిన్సిపల్డ్గా, చాలా డిస్టెంట్గా పెట్టేసేవారు. సినిమాలతో అసలు కలిపేవారు కాదు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు శోభన్ బాబు గారి మనవాళ్ళని చూసి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ శోభన్ బాబు గారినే చూసినట్టు అనిపించింది. చూడండి, ఆ విగ్రహంలోనే ఎంత అందంగా కనబడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో సీజీ లేదు, స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు, ఇంకేమి ఫోటోషాప్ లాంటివి లేవు. అప్పటికి ఇప్పటికీ మన ఇండస్ట్రీకి అందగాడంటే శోభన్ బాబు గారే అని నేను అనుకుంటున్నాను. చెప్పండి. నెక్స్ట్ వచ్చే హీరోయిన్ గారు మనందరికీ ప్రియురాలు. ఆవిడ బావ మరదళ్ళు, ముగ్గురు మొనగాళ్ళు, ఉమ్మడి మొగడు, అన్నా చెల్లెళ్ళు లాంటి సినిమాలు ఆయనతో చేశారు. కొన్ని ఇవాళ చెప్పాను. రాధిక గారు. శోభన్ బాబు గారు ఫ్యాన్స్, సేవ సమితి వాళ్ళకి, నరసింహారావు గారికి, ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే అందరికీ నా నమస్కారం. ఇప్పుడు దాకా శోభన్ బాబు గారిని ఆ హార్ట్లో, హృదయంలో పెట్టుకుని ఇంత సెలబ్రేట్ చేయడం వచ్చి ఎంత గొప్ప విషయమని మాటల్లో చెప్పలేకపోయాను. నాకు శోభన్ బాబు గారు చాలా పిక్చర్స్ నేను యాక్ట్ చేశాను. నాకు ఉన్న ఒక్క మెమరీ వచ్చి ఆ సెట్ లోపల రాగానే, వావ్, సో హ్యాండ్సమ్. ఐ యూస్ టు థింక్ ఒక్కరోజు కూడా ఆ షూటింగ్లో he will never talk about anybody else. ఏ పిక్చర్ గురించి ఎవరి గురించి ఆయన మాట్లాడరు. he'll talk about ఆ పిక్చర్, ఆ క్యారెక్టర్, or he'll talk about రియల్ ఎస్టేట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఈరోజు మీ అభిమానం, ఈ చప్పట్లు, ఈ ప్రేమ, ఇవన్నీ కలిసి ఒక్క పేరు చెప్తాయి, శోభన్ బాబు గారు. So thank you so much. Thank you for the love. Thank you for the affection. And thank you everyone for calling me here and giving me this love and affection. Thank you. Thank you.
సినిమాలు చేయకపోయినా చాలా ప్రేమతో ఇక్కడికి వచ్చారు అంటే కాదమ్మా దీనికి వేరే కథ ఉందన్నారు. ఆ కథ ఏంటో అడుగుదాం. చాలా అవకాశాలు వచ్చాయి ఆయనతో చేయడానికి. ఆ అద్భుతమైన అవకాశాలని కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల చేయలేకపోయానన్నారు. ఆవిడే చెప్తారు ఆ కథ ఏంటో. ప్రభ గారు ప్లీజ్. ఒక ఎస్ అయితేనే చాలా ఆనందిస్తాం మనం, 2 ఎస్లుంటే ఇంకా ఆనందిస్తాం. ఈ రోజున 3 ఎస్ ఎస్ ఎస్. సోగ్గాడు సెలబ్రేషన్స్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు 4 ఎస్లు ఉండయి. నాకు ఇవాళ నేను ఇక్కడికి రావడానికి రామానాయుడు గారి బ్లెస్సింగ్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో చాలా సినిమాలు చేశాను, 100 డేస్ షీల్డ్స్ తీసుకున్నాను. శోభన్ బాబు గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. అది నువ్వు ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్గా అది ఎంత గ్రేట్, నువ్వు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. అస్సలు నువ్వు అది తీసేసేయి. ఎందుకంటే లలితా రాగిణి పద్మిని గారు వాళ్ళు చేశారు, ఆ తర్వాత నేను లేను. ఇంత మంచి అవకాశం అసలు నువ్వు ఏంటి, నువ్వు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటండి అన్నాను. నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ఫోన్లో చెప్పేదానివి కాదు, నువ్వు డైరెక్ట్గా వచ్చి నాకు విషెస్ చెప్పాలి అన్నారు. అలా శోభన్ బాబు గారి పేరు చెప్పి ఇవాళ వీళ్ళందరినీ ఈ తారల్లో చంద్రుడు, ఆ చంద్రుడు మమ్మల్ని అందరినీ తారల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆ చంద్రుడు నిండు చంద్రుడిలాగానే ఉంటారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. చెల్లాయిగా నేను స్వయంగా నా చెల్లెల్ని ఎంత ప్రేమించేవాడినో అంతే ప్రేమించేవాడినని చెప్పారని ఇక్కడున్న కుటుంబ సభ్యులు చెప్పారు నాకు. సో రోజారామిడి గారు, మీరు స్క్రీన్ చెల్లెలుగా ఎంతో ప్రేమని పొందారు, మీ అభిప్రాయం మాకు తెలియజేయగలరు. ముందుగా రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ సోగ్గాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నాకు తెలుసు ఎప్పటి నుంచో రాశిమూసి నరసింహరావు గారు, శోభన్ బాబు గారు చాలా మంచి మిత్రులని. నేను శోభన్ బాబు గారితో 9 సినిమాలు చెల్లెలుగా యాక్ట్ చేశాను. అందులో సూపర్ హిట్ సినిమాలు జేబు దొంగ, రాజా, ఇలాగ బలిపీఠం, ఇలాంటివి చాలా చిత్రాలు ఉన్నాయి. సోగ్గాడు, అందగాడు, ఎవర్ గ్రీన్ ఇవన్నీ ఆయన టైటిల్స్. కానీ దానికి తగ్గట్టు ఆయన మనవడు సురక్షిత్ కూడా అలాగే ఉన్నాడు. ఆ అబ్బాయి యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు. పేరు మరి తల్లిదండ్రులు ఎలా పెట్టారో సురక్షిత్ అని చాలా కరెక్ట్గా పెట్టారు. ఈ రోజున ఆ అబ్బాయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే సో ఆయన ఎక్కడున్నా మన అందరి మీద ఆయన అభిమానం కానీ ప్రేమ కానీ ఈ మన మీదే ఉంటుంది. ఆయన మనస్సంతా మన చుట్టూనే ఉంటుంది. అలాగే స్నేహానికి ఇంత విలువనిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా సురేష్ బాబుకి, మరి రాశిమూసి నరసింహరావు గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వై విజయ గారికి కూడా చిరు సత్కారం. జయచిత్ర గారు, మీరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం వై విజయ గారికి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. తారలందరూ ఇక్కడ ఉన్నారు, ఎంతో కష్టపడి ఎన్నో సినిమాల్లో మనందరినీ ఉత్సాహపరిచి చక్కటి నటనా ప్రదర్శనతో మనందరినీ రంజింపచేశారు. వీళ్ళకి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇలా ప్రత్యక్షంగా చూడడం ఎంతో సంబరంగా ఉంది. ధన్యవాదాలు మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ.